హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మట్టితో వినాయకుడు ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నానండి. నేనైతే ఇది చిన్నప్పటి నుంచి చేస్తాను. నాకైతే చాలా ఇష్టం అండి. ఎంతైనా మన చేతులతో మనం చేసుకుంటే అది చాలా బాగుంటుంది కదా. సో ఫస్ట్ అయితే మేమైతే మట్టిని వెతకడానికి వెళ్ళామండి. ఇలా ఒక చెట్టు కింద అయితే మనకి నల్ల మట్టి దొరికింది, బంకమట్టి. సో దాన్నైతే ఇలా మేము ఒక దబర్లోకి తీసేసుకున్నాము. దాని తర్వాత పెద్ద పెద్ద రాళ్ళని అయితే ఇలా సపరేట్ చేసేసామండి. దీనికైతే నాకు ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారు ఫస్ట్ టైం. యాక్చువల్గా నేను ఒక్కటే చేసుకుంటాను ఎప్పుడు. మధ్యలో ఇలా కాసేపు బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి జాంకాయలు కోయడానికి అయితే వెళ్ళిపోయాము. అలా అందరం అయితే జాంకాయలు కోసేసుకొని తినేస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ మట్టిని అయితే జల్లెడ పట్టడానికి వచ్చాము. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు అనేవి సపరేట్గా వచ్చేస్తాయండి. మనకి మట్టి అనేది సాఫ్ట్గా కూడా వస్తుంది, చేయడానికి వీలుగా వస్తుంది. కాబట్టి కాసేపు అయితే మనం ఇలా జల్లెడ పట్టేసుకున్నాము. అది దిగట్లేదండి పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల. సో దీనికైతే కాస్త టైమే పట్టింది వేరడానికి. ఆ తర్వాత మేము లాస్ట్కి ఏం చేసేసామంటే మేమే దొరికినవి వేరేసాము, మిగతావి అలానే మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసామండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది, మట్టి వినాయకుడు మనమే చేసుకున్నామని. యాక్చువల్గా నాకు ఎప్పుడు ఎర్రమట్టి దొరుకుతుందండి, పుట్టమట్టి. ఈసారి అది దొరకలేదు, అందుకనేసి మేమే చెట్టు దగ్గర నల్లమట్టి ఉంటే ఇలా తెచ్చుకొని అయితే మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. కొద్దిగా రాళ్ళున్నా నీట్గానే వచ్చిందండి బాగా మిక్స్ చేయడం వల్ల. సో మనం బాగా మిక్స్ చేస్తేనే నీట్గా వస్తుందండి, ఒకలా ముక్కలా కన్నా. ఇక్కడ చూసారు కదా, అలా ఎవరి పాటికి వాళ్ళు అయితే మిక్స్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇలా రావాలండి యాక్చువల్గా సాఫ్ట్గా బాగా మిక్స్ చేస్తే ఇలా అయితే వస్తుంది మనకి. అలా ఒక రోజంతా మాకు దీనికే టైం అయిపోయింది. యాక్చువల్గా అయితే చేయడం అనేది తక్కువ టైమే పడుతుంది. మేము కాస్త సరదాగా అటు ఇటు అన్ని పనులు చేసుకుంటూ చేసాము. ఈసారి కొద్దిగా ముందే స్టార్ట్ చేసామండి, వీడియో తీయాలి కదా అని చెప్పి వినాయకుడిది. సో అలా ప్రతి ఒక్కరు అయితే నాకు హెల్ప్ చేశారు ఈసారి, అందుకే కాస్త లేట్ అయింది. ఒక్కరమే అయితే ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు, బట్ చాలా సరదాగానే అయిపోయిందండి. సో నెక్స్ట్ అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లాన్ వేస్తూ ఉన్నాం, ఫస్ట్ ఎలా చేద్దాము ఏంటి అనేసి. ఆ తర్వాత అయితే మేము స్టార్ట్ చేస్తాం చేయడము. ఇలా ఒక మూత గిన్నె తీసుకున్నామండి స్టీల్ది. దాంట్లో ఆయిల్ రాసేసి అయితే మట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా ఓపెన్ చేసాము. ఇలా నీట్గా వచ్చేసిందండి. దాని తర్వాత సాఫ్ట్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఇలా నున్నగా రాస్తే నీట్గా వచ్చేస్తుందండి, లేదా మొత్తం అయిపోయాకైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా ఒక స్పూన్ తీసుకున్నాను. దాంట్లో మట్టి ముద్ద చేసేసి దాంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. యాక్చువల్గా ఇది కాల్ చేయడానికండి. నేను మామూలుగా ముందు నార్మల్గా చేసేసేదాన్ని, కానీ ఇది ఒక ఈజీ టిప్ అనిపించింది. ఇది యూట్యూబ్లోనే చూశానండి నేను. సో సరే యూస్ చేద్దామని చెప్పి చేశాను. వాళ్ళంత నీట్గా రాకపోయినా నాకు బాగానే వచ్చిందండి ఇది. ఇలా చేయడం ఈజీ అయిపోయింది నాకు కొద్దిగా. సో ఇలా ఎత్తుగా ఉండడం వల్ల ఏంటంటే చేయి పెట్టినప్పుడు హోల్డింగ్ కూడా బాగుంటుందండి. ఇది చేస్తున్నప్పుడు అయితే మనకు ఒక మంచి ఫీలింగ్ అనేది అయితే వస్తుందండి. ఎందుకంటే మన చేతులతో మనం సాక్షాత్తు వినాయకుడినే చేస్తున్నాం అన్న ఒక మంచి ఫీల్ కూడా కలుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇలా చేయడం కానీ వస్తే మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వండి చేసి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లస్ మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీరు చేసిన వినాయకుడు అందరి దగ్గర ఉందంటే. దాని తర్వాత ఇలా అయితే ఒక పొట్టని తయారు చేసుకున్నాను. పొజ్జ వినాయకుడు కదా కాబట్టి కొద్దిగా పొట్ట ఎక్కువే పెట్టానండి. సో ఇలా హోల్డింగ్ బాగుంటుందనేసి ఒక పుల్ల పెట్టి దాని మీద అయితే తల అనేది పెట్టేశాను నేను. ఇది కానీ మీరు చూస్తే మీకు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈజీగానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా చెయ్యి కూడా స్టార్ట్ చేశాను. ఇది కొద్దిగా క్రాక్స్ వచ్చాయి. క్రాక్స్ వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ సాఫ్ట్ చేస్తూ మనం కొద్దిగా ఫిల్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. నార్మల్గా కన్నా వీడియో తీస్తూ చేయడం అంటే కొద్దిగా టఫ్ అనే చెప్పాలి. అంటే బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే నీట్గానే వస్తుంది. మనకి అయ్యో వీడియో తీస్తున్నాం కదా అని ఇంకొంచెం టెన్షన్గా సగం పోతుంది అక్కడే. నేను కొద్దిగా కాంప్లికేటెడ్గా ఏం చేయట్లేదండి, ఇది చాలా సింపుల్గానే చేసేస్తున్నాను నేను.
ఇంకా దీంట్లో చాలా చేయాల్సినవి ఉన్నాయి, డ్రెస్ కానీ అన్నీ. అది అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా చేయాలని అనుకుంటున్నాను. నేను మోస్ట్లీ ఇలానే చేస్తానండి. ఇదైతే సింపుల్గా అయిపోతుంది. నేను నాతో పాటు నా పక్కింటి వాళ్ళకి కూడా చేసిస్తానండి, ఒక 2-3. అందరూ మోస్ట్లీ మనం చేయలేమేమో వినాయకుడిని అనుకుంటారండి, కానీ ఇలాంటి సింపుల్ వీడియోస్ చూడండి, తప్పకుండా ఎవరైనా చేయొచ్చండి. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ విషయం ఏం కాదు. మనమే మన చేతులతో చేసుకుంటే ఆనందమే వేరు. ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ ఎవరైనా ట్రై చేయాలన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా సింపుల్గానే చేసేసానండి. ఇలా చిట్టి క్యాప్ కూడా తయారు చేసేసి ఆయనకైతే పెట్టేశాను. ఈసారి ఈ క్యాప్ ట్రై చేశాను, నేను యాక్చువల్గా వేరే క్యాప్ పెడతానండి. ఇలా నీట్గా అయితే డెకోర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. బుజ్జగనపై అయితే రెడీ అయిపోతున్నాడు కొద్దిగా ముందుగానే. ఆ తర్వాత ఇది కూడా హోల్డింగ్కి, మనకి ఎక్కడైనా పడిపోతుంది అనిపిస్తే ఇలా పుల్లలతో హోల్ చేసేస్తే నీట్గా ఉంటుందండి. ప్లస్ ఒక్కొక్కసారి మనం మట్టితో చేసేటప్పుడు విగ్రహం అనేది వెనక్కి కూడా పడిపోతూ ఉంటుంది. దానికోసం కూడా నేను చూపించాను ఈ వీడియోలో అయితే ఎలా పెట్టుకోవాలో. వెనకాల అనేది మట్టి కానీ హోల్ చేసేసామంటే అది పడకుండా నీట్గా ఉంటుందండి. ఇక చూపించినట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసామనుకోండి, వెనక ఏమన్నా గ్యాప్స్ ఉన్నా సరే నీట్గా ఫిల్ అయిపోతాయండి. అలాగే వినాయకుడు కూడా వాలిపోకుండా స్టిఫ్గా ఉంటారు. ఇలా అయితే నీట్గా వెనక అనేది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం మొత్తం తయారు చేసేసాక వాటర్ వేసుకొని నీట్గా సాఫ్ట్గా చేసేసుకోవచ్చండి. ఈ మధ్యలో గ్యాప్లో స్కై చూసారా ఎంత బాగుందో, ఇది కూడా క్యాప్చర్ చేశాను. సో నెక్స్ట్ అయితే మనం లడ్డూల కోసం బౌల్ అయితే తయారు చేస్తున్నాము. ఇవి క్యూట్ మూమెంట్స్ అండి, చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేసుకొని నీట్గా పెట్టుకున్నప్పుడు. మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి చేసి ఇచ్చినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది, వాళ్ళు బాగుంది అని చెప్పినప్పుడు. సో ఈసారి మీరు ట్రై చేయండి ఈ వినాయక చవితికి చక్కగా. నెక్స్ట్ అయితే ఇలా ఎలుకను కూడా తయారు చేసేసాను. ఇది కూడా చూసారు కదా ఎంత క్యూట్గా వచ్చిందో, అచ్చం ఎలుకలాగే ఉందండి. సో ఇలా అయితే నేను మా బుజ్జగనపైని రెడీ అయితే చేసేసాను. ఇది చూసి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలా బియ్యం గింజలతో 3 నామాలు కూడా పెట్టేశానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి.